సో లాస్ట్ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలోని ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీడియో మీ తమ్ముడు, మీ ఫ్రెండ్స్ వాళ్ళని ఉంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు వారికైనా షేర్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ఫుల్ కావచ్చు. అండ్ ఇవైతే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ చదివితే మీకు 400+ గ్యారంటీ వస్తాయి. సో ఇంకా 20 డేస్ ఉంది. సో 20 డేస్లో ఇవైతే నేను చెప్పిన చాప్టర్స్ అన్ని పక్కా చదవండి, గ్యారంటీ. సో అన్ని చదవండి, పక్కా 400+ గ్యారంటీ వస్తాయి. సో మనం అయితే చాప్టర్స్ ఏంటంటే, సో మనం ఫస్ట్ మ్యాథ్స్ 2 ఇయర్ చూస్తే డిఫరెన్షియేషన్, డెరివేషన్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేషన్, ఇంటిగ్రేషన్, ఇన్ఫినైట్ ఇంటిగ్రేషన్, డిఫరెంట్ ఇంటిగ్రేషన్, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫంక్షన్స్, లిమిట్స్ అండ్ కంజూటివ్. సో ఇవైతే చదవండి. సో ఇవైతే డిఫరెన్షియేషన్ అండ్ డెరివేటివ్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. సో అయినా పర్లేదు. సో మీరైతే చేస్తూనే ఉండండి. ఇవైతే పర్టికులర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా సో అవే వస్తాయి. అవైతే పక్కా చదవండి. సో ఇదైతే మ్యాథ్స్ 2 ఇవి. సో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కానీ మీరైతే చదవండి. సో ఈజీగానే ఉంటుంది. సో ఇంటిగ్రేషన్, డెరివేటివ్స్ ఇవే కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. సో ఇవైతే మనం దాంట్లో అయితే ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సో అవైతే చదివితే ఈజీగా వస్తాయి. సో క్వశ్చన్స్ అయితే మీరు కంటిన్యూగా చేస్తూనే ఉండండి. ఒకే క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్. సో మీరు ఈజీగా పాస్ అయిపోతారు. 2A కన్నా 2Bలో కొన్ని సిమిలర్ చాప్టర్స్ అయితే ఉంటాయి. సో మ్యాథ్స్ 2Bలో మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, 3 డైమెన్షనల్ జియోమెట్రీ, సో ప్రాబిలిటీ. సో ఇవైతే కొంచెం ఈజీ మ్యాథ్స్ 2A కన్నా పోలిస్తే. సో ఇలా మ్యాట్రిక్స్, ప్రాబిలిటీ, వెక్టర్ ఆల్జీబ్రా, సో ఇవన్నీ చాలా సింపుల్ చాప్టర్స్. అవన్నీ అయితే ఈజీగా వస్తాయి మీకు. సో అవన్నీ అయితే పక్కా చదవండి. సో మ్యాథ్స్ 2B అయితే ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ అండ్ 3 డైమెన్షనల్ జియోమెట్రీ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. సో అయినా పర్లేదు చేసేయండి. ప్రాబిలిటీ, మ్యాట్రిక్స్, వెక్టర్ ఆల్జీబ్రా చాలా ఈజీ. సో ఈజీగా పాస్ అయిపోతారు. సో మనం ఇంపార్టెంట్ చాప్టర్ చూస్తే ఎలక్ట్రోస్టాటిక్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సో ఆల్టర్నేట్ కరెంట్, న్యూమరిక్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి రే ఆప్టిక్స్, వే ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్ అండ్ న్యూక్లియస్, సెమీ కండక్టర్స్. సో ఇవైతే చాలా సింపుల్గా ఉంటాయి చాప్టర్స్. సో రే ఆప్టిక్స్ అండ్ వే ఆప్టిక్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. ఇవైతే ఈజీగా ఉంటాయి, చేసేయచ్చు. ఆల్టర్నేట్ కరెంట్ అయితే అంత డిఫికల్ట్ ఏమి ఉండదు, ఈజీగా ఉంటాయి. సో ఇందులో కొంచెం ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఫ్యూచర్లో కూడా చాలా అవసరం పడుతుంది. సో అందుకని చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. అందుకని నేనైతే ఎక్కువ టాపిక్స్ పెట్టా. సో మీకు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడతాయని. సో ఫిజిక్స్ అయితే ఇవి. సో ఫిజిక్స్లో అయితే ఆల్టర్నేట్ కరెంట్, రే ఆప్టిక్స్, వే ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, ఇవైతే సింపుల్ చాప్టర్స్. సో ఇవన్నీ అయితే చేసేయండి. ఫిజిక్స్ అయితే ఈజీగా పాస్ అయిపోతారు. నేను 3 ఇంపార్టెంట్ చాప్టర్స్ చూస్తే ఇవి. సో సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సో కెమికల్ కైనెటిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవన్నీ సబ్ టాపిక్స్. సో ఇవైతే ఈజీ, కొంచెం డిఫికల్ట్ చాప్టర్. సో అన్నిటికీ వేరే దాంట్లో కన్నా పోలిస్తే. సో ఇవైతే చాలా టఫ్ ఉంటుంది వేరే సబ్జెక్ట్ కన్నా పోలిస్తే. సో ఇందులో కొంచెం అన్ని ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఉంటాయి. సో కెమిస్ట్రీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తాయి. అండ్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మంచి ప్రాక్టీస్ చేయండి. సో కెమిస్ట్రీకి ఎక్కువ టైం ఇవ్వండి. సో ఈజీగా పాస్ అయిపోతారు కెమిస్ట్రీ గిట్ట. కెమిస్ట్రీ కొంచెం టఫ్. సో వేరే సబ్జెక్ట్ కన్నా పోలిస్తే ఫిజిక్స్, మ్యాథ్స్ 2A, 2B కన్నా పోలిస్తే కెమిస్ట్రీ కొంచెం టఫ్ ఉంటుంది. సో అందుకని మీకు కెమిస్ట్రీకి ఎక్కువ టైం ఇవ్వండి. సో కెమిస్ట్రీ గిట్ట పాస్ అయిపోతారు. ఎందుకంటే కెమిస్ట్రీ ఎక్కువ ఈక్వేషన్స్ ఉంటాయి కావున అందుకని డిఫికల్ట్. సో కెమిస్ట్రీ పాస్ అవడు. సో కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. సో కెమిస్ట్రీ ఈజీగా పాస్ అయిపోతారు.